హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించేస్తాను. ఈవెన్ బిగినర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే నేను తక్కువ క్వాంటిటీలో ఎలా మెజర్మెంట్స్ అని తీసుకోవాలో చూపించేస్తాను. సో ఇది 1 year పాటు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా చూసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. సో మరి ఈ ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకునే పోయే ముందు మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి వేడి వేడి అన్నంలో ఆవకాయ అలాగే కొంచెం నెయ్యి వేసుకుని తింటే అబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం మామిడికాయను ఇలాగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. సో నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను, మీడియం సైజ్, మరి పెద్దవి కాదు చిన్నవి కాదు, మీడియం సైజ్ తీసుకున్నాను. సో వీటిని ఇలా ముక్కల కింద తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 మ్యాంగోస్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా. సో 4 మ్యాంగోస్ను ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఈ బౌల్ మెజర్మెంట్ చూపిస్తున్నాను. మనకి ఈ కప్తో 4 cups మామిడికాయ ముక్కలు వచ్చాయండి. సో ఈ 4 cups మామిడికాయ ముక్కలను దీంట్లో వేసేసుకోవాలి. సో ఇలా మామిడికాయ ముక్కలు అన్నీ వేసేసిన తర్వాత దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలండి. సో నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకుంటున్నాను. పల్లి నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకుంటున్నా. ఇలా నూనె వేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుందన్నమాట. సో ఇలాగ కొంచెం సేపు నూనెలో సోక్ చేసుకొని ఉంచుకోవాలి మామిడికాయ ముక్కలను. ఇప్పుడు మనం ఆవపిండి కోసం 1 cup ఆవపిండి తీసుకుంటున్నాము. సో ఆవాలను మనం మిక్సీలో పట్టేసుకుంటాము. అలాగే 3/4 cup ఆఫ్ ఉప్పు వేసుకుంటున్నాము. దీంట్లో కారం వచ్చేసి 1 cup అలాగే 1/4 cup పడుతుంది అనమాట. సో 1 cup ఫుల్ వేసేసుకోవాలి. ఇంకొంచెం 1/4 cup వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 3 mango కారం యూజ్ చేస్తున్నానండి. మెంతిపిండి వచ్చేసి 1 tablespoon, అలాగే మెంతులు కూడా 1 tablespoon వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ పైన పొట్టు తీసేసేయడం వల్ల ఆ పచ్చళ్ళలో కూడా ఊరి వెల్లుల్లి రెబ్బలు మంచి టేస్ట్ని ఇస్తాయి. అలాగే 1 tablespoon వెల్లుల్లిని కోస్గా గ్రైండ్ చేసుకున్నాం అనమాట. సో ఇదంతా కలిపి మనం మిక్స్ చేసేసుకుంటాము కంప్లీట్గా. సో ఉప్పు కారం అన్నీ చక్కగా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో సోక్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి. సో వాటిని తీసుకొని ఈ పౌడర్లోకి వేసుకోవాలన్నమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్ అలాగే కారం, దాంట్లో వేసేసుకోవాలి. సో ఇలా అన్ని ముక్కలు కూడా వేసేసుకుని ఆ మిశ్రమం అంతా ఈ ముక్కలకు చక్కగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. సో చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఆ ముక్కలకి చక్కగా పట్టేసేయాలన్నమాట. సో మనకి 3 mango కారం యూజ్ చేయడం వల్ల సంవత్సరం పాటు ఆ కలర్ అలాగే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా కలర్ కూడా అలాగే ఉంటుందండి. సో ఇప్పుడు అలా కలిపేసుకున్న వాటిని నేను ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకుంటున్నాను. సో మనకి జాడీలు అవైలబుల్ ఉంటే జాడీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకుంటున్నాను. సో చూసారా, ఇలాగా మొత్తం స్టోర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీనిపైనుంచి ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. ముందుగా మనం ముక్కల్ని సోక్ చేసిన ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ అంతా దీనిపైనుంచి ఇలా వేసేసుకోవాలన్నమాట. సో ఇలా చక్కగా ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకొక కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇందాక 2 cups వేసుకున్నట్టు ఇప్పుడు 1 cup వేసుకున్నట్టు, అంటే 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 3 కప్పుల ఆయిల్ అయితే పడుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 3 days పాటు ఉంచేస్తే చక్కగా ఊరిపోతుందండి. చూసారా, ఈ రకంగా ఊరిపోతుంది. నేను దీన్ని అయితే మీకు చూపించడం కోసమని గ్లాస్ కంటైనర్లో తీసుకుని పెట్టుకున్నాను. సో 3 days తర్వాత పైకి మనకి ఆయిల్ అంతా ఇలా వచ్చేసి చక్కగా ఉంటుంది. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. నేను ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని టేస్ట్ చూసేస్తున్నాను. సో అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా, కొత్త ఆవకాయ కదండి, ఇంకా మరింత టేస్టీగా ఉంది. మరి మీరు కూడా నేను చెప్పినట్టు తయారు చేసుకోండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.